దేవుడు చెప్పినప్పటికీ, గద్దించినప్పటికీ ఆ గద్దింపుకు లోబడకుండా తిరుగుబాటు చేసి మా ఇష్టం, నువ్వు ఏం చేస్తావో చేసుకో, అదే చెప్తున్నా. సహోదరి సహోదరులు, మనం స్లోగా ఈ రోగం నుంచి బయటకు వచ్చేసేయాలి. ఏ రోగం చెప్పండి? ఏ రోగం? నా ఇష్టం అనే ఒక మాయ రోగం. ఇది మంచిది కాదు. ఈ మాట కానీ, ఈ ఆలోచన ధోరణి కానీ, ఈ జీవిత విధానం కానీ ఎప్పటికీ మంచిది కాదు. ఇంట్లో బిడ్డలు ఉన్నారనుకోండి, అమ్మ నాన్న మాట వింటే అది వాళ్ళకి ఇష్టం, కానీ బిడ్డలకి అది కష్టం. అమ్మ మాట వింటే, నాన్న మాట వింటే ఆ బిడ్డలకు క్షేమం అది. ఎందుకని అమ్మ కంటే నాన్న కంటే బిడ్డలను ప్రేమించేవాళ్ళు కావచ్చు, బిడ్డల గురించి ఆలోచించేవాళ్ళు కావచ్చు, బిడ్డల భవిష్యత్తు గురించి గొప్ప కలలు కనేవాళ్ళు కావచ్చు. ఎవరుంటారు చెప్పండి? మరి అమ్మ మాటనే కాదన్నట్లయితే, నాన్న మాటనే కాదన్నట్లయితే, నా ఇష్టం వచ్చిన నేను జీవిస్తానన్నట్లయితే చేతులారా కష్టాలు కొని తెచ్చుకోవడమే. మనం చూస్తాం, ఆ తండ్రి ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఒకడేమన్నాడు? నా ఇష్టం నేను చేస్తాను అన్నాడు. ఏం చేసుకున్నాడు? ఆఖరి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. రాకుమారుడుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. ఆఖరికి పందులు సహా వెలివేసిన స్థితిలో ఒక భిక్షగాడిగా తిరిగి వచ్చాడు. మన జీవితంలో మన ఇష్టాలు ఏం చేస్తాయో తెలుసా? మనల్ని అడ్రస్ లేకుండా చేస్తాయి, అందరినీ దూరం చేస్తాయి, ఆప్యాయతలను దూరం చేస్తాయి, ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి, ఆనందాన్ని దూరం చేస్తాయి, ఆత్మీయతను దూరం చేస్తాయి. ఇంక వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా దూరం అయిపోతాయి. కాబట్టి నా ఇష్టం అనేటటువంటి తత్వాన్ని ఖచ్చితంగా మనం జయించాలి. నా ఇష్టం కాదు ప్రభువా. యేసుక్రీస్తు మరణించబోయే ముందు, అనగా నీ కొరకు నా కొరకు సిలువలో మరణించక మునుపు, ఆయన శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి. అటువంటి సమయంలో యేసయ్య చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? తండ్రి, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ నా శరీరం బలహీనంగా ఉంది. సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు. అయినను నా ఇష్టము కాదు, నీ ఇష్టమే. యేసుక్రీస్తు తండ్రిని ఎంతగా ప్రేమించాడయ్యా అంటే, ఎక్కడా కూడా తన ఇష్టం జరగాలని ఆశపడలేదు. దట్ ఈస్ ద మోస్ట్ బ్లెస్సెడ్ లైఫ్. బహు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం ఏంటి తెలుసా? మన ఇష్టం కాకుండా దేవుని ఇష్టం చేయటం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వింటున్నారా? మీ నాన్నకు మీ అమ్మకు మీరు ఇవ్వగలిగినటువంటి గొప్ప సత్కార్యం కానీ గౌరవం కానీ ఏదైనా ఉంది అంటే వాళ్ళ ఇష్టం చేయటం, వాళ్ళకి ఇష్టలుగా జీవించటం. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే పేరెంట్స్కే మీరు నరకం చూపించే పిల్లలుగా ఉన్నారనుకోండి, ఈ లోకంలో ఎవరిని మీరు ప్రేమిస్తారో చెప్పండి, ఎవరిని గౌరవిస్తారో చెప్పండి, ఎవరిని ఉద్ధరిస్తారో చెప్పండి. దయచేసి ఇది మనం అర్థం చేసుకుంటే మంచిది. మన ఇష్టం కాదు మనం చేయాల్సింది, దేవుని ఇష్టం. పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన మాట ఏమైనా ఉంది అంటే, ప్రభువా ఈరోజు ఈ దినము ఎక్కడా కూడా నా ఇష్టం కాకుండా నీ ఇష్టం చేసే మనసు దయచేయి ప్రభువా. అన్ని ప్రార్థనల కంటే గొప్ప ప్రార్థన ఈ ప్రార్థనే. అలాగే ప్రభువు నేర్పిన ప్రార్థనలో, పరలోకమందు నీ చిత్తము జరుగులాగున ఈ భూమి మీద నీ చిత్తము జరగాలి అంటే, నీ జీవితంలో దేవుని చిత్తం జరగాలి. నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు. ఇశ్రాయేలీలు చేసింది ఏంటో తెలుసా? నా ఇష్టం, మా ఇష్టం. ఇది వాళ్ళు జీవించిన జీవిత విధానం. ఫలితం, శత్రువు వచ్చేసాడు. అమాంతంగా వచ్చి శత్రువు ఇశ్రాయేల్ మీద పడిపోయాడు. కనిపించిన వారిని కనిపించినట్టుగా చంపి పడేశాడు. పనికొస్తారు అనుకున్న వాళ్ళని ఏమో పట్టుకెళ్ళిపోయాడు. అలా పట్టుకెళ్ళిపోయినటువంటి వారిలోనే దానియేలు ఉన్నాడు, వారిలో షద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నాడు, వారిలో యెహెజ్కేలు ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా బబులోను రాజు పట్టుకెళ్ళిపోయాడు, బానిసలుగా పట్టుకెళ్ళిపోయాడు. యెరూషలేమును కాల్చేసిన తర్వాత, దేవుని పవిత్ర మందిరాన్ని తగలబెట్టేసిన తర్వాత, కనిపించిన వాడిని కనిపించినట్టుగా చంపేసిన తర్వాత, ఆ యెరూషలేము పట్టణము ఇశ్రాయేల్ దేశాన్ని చూస్తే అది పాడు దిబ్బగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా శవాలే. అయ్యో, ఇతడు యాజకుడు కదా, ఇతడు సేవకుడు కదా. సేవకుడు కూడా చంపేశారు, యాజకుడిని చంపేశారు, ప్రధాన యాజకుడిని చంపేశాడు.
లేవీయులను చంపేశారు, కనిపించిన వాడిని కనిపించి చంపడేశారు. చచ్చిపోయిన శవాలను ఏ ఒక్కరు కూడా కనీసం పాతిపెట్టేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఏమైంది తెలుసా, ఆకాశ పక్షులు వచ్చి, రాబందులు వచ్చి అక్కడ పడి తినేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి జంతువులు వచ్చి ఆ శవాల్ని తింటూ ఉంటే అంతకన్నా భయంకరమైన దృశ్యం ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అంటున్నాడు ఆసాపు. ఈ శవాలను చూసినప్పుడు, ఈ దుస్థితిని చూసినప్పుడు అన్యులు మమ్మల్ని హేళన చేస్తున్నారు, మమ్మల్ని అసహించుకుంటున్నారు అని చెప్పి ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు. 4 విషయాలు. శత్రువుకు మన జీవితాన్ని అప్పగిస్తే ఏం చేస్తాడు? మొదటిగా ఆక్రమిస్తాడు. వింటున్నావా సహోదరుడా, సహోదరి? నీకు సంబంధించిన దానిలోకి సైతాను ఒకవేళ అడుగు పెట్టాడంటే వాడు ఆక్రమిస్తాడు. ఇశ్రాయేలు దేశము దేవుడు ఏర్పరచుకున్న దేశం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజల్లోనికి శత్రువు ఎందుకు వచ్చాడు? వాడు అవకాశం ఇచ్చారు కాబట్టి. బైబిల్ సెలవిస్తుంది, అపవాదికి అవకాశం, చోటు ఇవ్వకండి. మనంతట మనం, దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆయన సన్నిధిలో నుండి బయటకు వెళ్ళకపోతే సైతాను మన జోలికి రాడు. మనం సైతానుకు అవకాశం ఇవ్వకుండా వాడు మనల్ని ముట్టుకునే ఛాన్స్ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. సాతానుకు మనం చోటు ఇవ్వకుండా వాడు లోపలికి వచ్చే ప్రసక్తి లేదు. కొన్నిసార్లు నా దగ్గరికి ప్రార్థన సహాయం కోరడానికి వచ్చిన వాళ్ళు వచ్చి, బ్రదర్, ఆ సాతాను గాడు నన్ను కుదురుగా ఉండేవట్లేదు బ్రదర్. ఓహో, ఏం చేస్తున్నాడు? మాటి మాటికి బార్ అండ్ రెస్టారెంట్ తీసుకెళ్తున్నాడు బ్రదర్. ఓహో, కారులోనా బస్సులోనా? ఎవడు తీసుకెళ్తున్నాడట? సాతాను గాడు అంట. అదేంటో అస్తమానం నన్ను శోధిస్తాడు బ్రదర్. సో వాస్తవంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇదే వరుస ఏమిటి? ప్రతిదానికి సైతాను కూడా ఏడుస్తారు మీరు, అవునా కదా? ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ నా భార్యను బహుగా సైతాను శోధిస్తున్నాడు బ్రదర్. ఏంటి సమస్య ఏమిటి? ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు బ్రదర్ నా భార్యని. సైతాను గాడు నా భార్యని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు బ్రదర్. ఎలా పడితే అలా పాపం చేయించేస్తున్నాడు బ్రదర్. ఆ సైతాను గాడు ఇండైరెక్ట్గా అసలు చెప్పేది ఏమిటంటే, నా భార్య ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంది, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, ఎవరితో పడితే ఆడితో పాపం చేస్తుంది. అది సమస్య. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, మనం అవకాశం ఇవ్వకుండా సైతాను మనల్ని ఏమని చేయగలడా? ఏమంటారు మీరు? మీకు ఎప్పుడైనా ముళ్ళు దిగిందా అండి? దిగిన వాళ్ళు చేయి చూపిస్తారా? ముళ్ళు దిగిన వాళ్ళు, చాలా సంతోషం. పడుకున్న మీ కాలంలో దిగిందా? ఎక్కడో రోడ్డు పక్కనో, లేకపోతే ఎక్కడో పాపం ముళ్ళు ఎక్కడో ఉండదు పాపం అని మీరు వెళ్ళి ఆ ముళ్ళు మీద కాలేస్తే ముళ్ళు దిగిందా? లేకపోతే అదే పాపం ఎత్తుక్కుంటూ ఎక్కడున్నాడు మా వాడని చెప్పి వచ్చిందా? చెప్పండి మీరే. మీరు తిరగకూడిన చోటో, లేకపోతే చెప్పులు వేసుకోకుండానో, లేకపోతే జాగ్రత్తలు తీసుకోకుండానో, లేకపోతే మీరు అంతటా మీరు వెళ్ళి ఆ ముళ్ళు మీద కాలు వేస్తేనే కదండి దిగింది, లేకపోతే దిగింది అంటారా? మనం సైతానుకు అవకాశం ఇవ్వకుండా వాడు మనల్ని ముట్టుకునే ఛాన్స్ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. మనంతటా మనం, దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆయన సన్నిధిలో నుండి బయటకు వెళ్ళకపోతే సైతాను మన జోలికి రాడు. సంసోను బహుబలాఢ్యుడు. జాగ్రత్తగా గమనించండి. సంసోను బహుబలాఢ్యుడు. ఇశ్రాయేల్ దేశం పట్ల మక్కువ కలిగి ఇశ్రాయేలీలను శత్రువు అయినటువంటి ఫిలిష్తీయుల చేతుల్లో పడిపోకుండా భద్రపరచటానికి, కాపాడడానికి, విడిపించటానికి, గెలిపించటానికి దేవుడు సంసోను ఏర్పాటు చేసుకున్నాడు. న్యాయాధిపతిగా ఉండడానికి సంసోను దేవుడు ప్రతిష్ఠించాడు, ప్రత్యేకించాడు, పరిశుద్ధపరిచాడు. ప్రత్యేకించి సంసోనుకు ఒక జన్మను దేవుడు ఇచ్చిన తర్వాత సంసోను ఏం చేశాడో తెలుసా? సైట్ సీయింగ్ వెళ్ళాడు. ఏ సీయింగ్ అంట? సైట్ సీయింగ్ అంట. అవసరం అంటారా? ఈ ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధంగా జీవించవలసిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, పరిపాలన చేయవలసిన వాడికి సైట్ సీయింగ్ అవసరం అంటారు. సైట్ సీయింగ్ అంటారు. అది కూడా ఎక్కడో తెలుసా? తిమ్నాతు అనేటటువంటి ప్రాంతం అంట.
తిమ్నాతు అనే ప్రాంతానికి సంసోను సైట్ సీయింగ్కి వెళ్ళాడు. తిమ్నాతు అది ఇశ్రాయేల్ దేశమా లేకపోతే ఫిలిస్టీయుల దేశమా తెలుసా మీకు? ఫిలిస్టీయుల యొక్క దేశంలో ఉంది. ఇట్ వాజ్ ఇన్ బోర్డర్, అది బోర్డర్లో ఉంటుంది. ఇశ్రాయేలీలకు ఫిలిస్టీయులకు బోర్డర్లో ఉంటుంది తిమ్నాతు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? తన పెరిఫరీ ఏమిటి? తన సరిహద్దు ఏమిటి? ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేలు దేశము దేవుడు నిత్యము చూసేటటువంటి దేశం, దేవుడు కాచి కాపాడేటటువంటి దేశం. దేవుడు కాచి కాపాడేటటువంటి దేశంలో, దేవుని కనుచూపుల్లో, దేవుని యొక్క పెరిఫరీలో ఉండాల్సినటువంటి సంసోను ఎవడో తిమ్నాతుకు వెళ్ళాడట. తిమ్నాతు అనేటటువంటి ప్రాంతం మంచి ప్రాంతం కాదని నాకెలా తెలుసు? బైబిల్లో జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు కొన్ని చోట్ల మనం అర్థం చేసుకునే విధంగా కొన్ని రిఫరెన్సెస్లో మనం వీటిని చూస్తాం. 36వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం చదువుతున్నాను. అప్పుడు షేలా పెద్దవాడన్నప్పటికీ తాను అతనికి ఇయ్యబడుకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఎనాయిము ద్వారమున కూర్చుండగా. ఏ మార్గం అది? తిమ్నాతు మార్గం, అంటే తిమ్నాతు దారి. ఆ తిమ్నాతు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళే దారిలో, ఆ దారిలో సాధారణంగా ఎవరు ఉంటారంటే వేశ్యలు ఉంటారు. ఆమె ఆ దారిలో పక్కన కూర్చుంది, వేశ్యల పక్కన కూర్చుంది. ఆమె వేశ్య అనుకొని చెప్పి యూదా వెళ్ళి ఆమెతో పాపం చేశాడు. అది అక్కడ మనం చూసేది. సో తిమ్నాతు అనేటటువంటి ప్రాంతం కావచ్చు, ఆ మార్గం కావచ్చు, సరైన మార్గం కాదు. అక్కడికి సంసోను వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే చెప్తున్నా. అవసరం లేదు. తనంతట తాను ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్టీయుల సరిహద్దులో ఉన్నటువంటి తిమ్నాతుకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని చూశాడు? ఫిలిస్టీయుల అమ్మాయిని చూశాడు. ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్ళినటువంటి సంసోను దృష్టి ఎవరి మీద పడింది? అమ్మాయిల మీద పడింది. అవసరం ఏమిటి సంసోనికి అమ్మాయిలను చూడాల్సిన అవసరం ఏమిటి? ఇది ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానయ్యా అంటే, దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి సరిహద్దులలో మనం ఉన్నంత వరకు సైతాను మనల్ని ఏమీ చేయలేడు. తల్లి రెక్కల చోటున పిల్లలు ఉన్నంత వరకు క్షేమం. ఏదైనా ఒక కోడి పిల్ల, నేను అస్తమాను మా అమ్మ రెక్కల చోటున ఎందుకు ఉండాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు బయటికి రాకూడదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు తిరగకూడదు అని తల్లి రెక్కల చోటు ఉండాల్సినటువంటి ఆ కోడి పిల్ల కాస్త తల్లి కనుచూపు మేరల్లో నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ మినిట్లోనే ఎక్కడి నుంచి వస్తుందో గద్ద వచ్చేస్తుంది, దీన్ని వేసుకెళ్ళిపోతుంది. తల్లి రెక్కల చోటు ఉన్నంత వరకు ఆ బిడ్డను గద్ద ఏమి చేయలేదు. సహోదరులు దయచేసి వినండి, మనం దేవుని రెక్కల చోట ఉన్నంత వరకు మనం సైతాన్ని ముట్టలేడు. కానీ మన ఇష్టం చేయాలి అని ఆశపడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన సన్నిధిలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాం. సంసోను ఇశ్రాయేల్ దేశం నుండి బయటకు వచ్చాడు, ఫిలిస్టీయుల దేశానికి వెళ్ళాడు. అక్కడ తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం మీరు చూడండి, గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యను చూసి, గాజా ఎక్కడుంది? ఫిలిస్టీయుల దేశంలో ఉంది. అది దేవుని యొక్క పెరిఫరీయా? కాదు, అది శత్రువు యొక్క పెరిఫరీ. సహోదరులు, మనకంటూ ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు కంటూ కొన్ని స్థావరాలు ఉన్నాయి. శత్రువు అపవిత్రమైన వాడు, మనల్ని అపవిత్రపరచడానికే వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడు మనల్ని అపవిత్రపరచడానికి కొన్ని స్థావరాలను, కొన్ని ఆయుధాలను వాడు ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి మనం చోటిచ్చాము అని అంటే వాడు మనల్ని అపవిత్రం చేస్తాడు. ముందు వాడు ఏం చేస్తాడు? అవకాశం ఇస్తే ఆక్రమిస్తాడు. ఆసాపు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా దుష్టులు దుర్మార్గులు ఆక్రమించారు. ఎస్, ఆక్రమిస్తారు. నువ్వు సైతానుకు అవకాశం ఇచ్చావయ్యా అంటే వాడు నీ జీవితంలో నిన్ను ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు, నీ కుటుంబాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు. వాడు సైతానుకు ఒక అవకాశం ఉద్యోగంలో ఇవ్వు, వ్యాపారంలో ఇవ్వు, నువ్వు చేసే పనిలో వాడికి అవకాశం ఇవ్వు, వాడు ఆక్రమించి పడేస్తాడు. 2, అపవిత్రం చేసేస్తాడు. ఆసాపు అంటున్నాడు, ఏమిటయ్యా పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని వాళ్ళు అపవిత్రపరిచేశారు. ఎస్, ఈ శరీరం పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయం. ఈ శరీరంలో సైతానికి చోటు ఇవ్వండి, వాడి ఆలోచనలకు చోటు ఇవ్వండి, వాడి తలంపులకు, వాడి యొక్క పాపిష్టి చూపులకు చోటు ఇవ్వండి. వాడు ఏం చేస్తాడు? అపవిత్రం చేస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరులు, మనం సైతానుకు చోటిస్తున్నాం కాబట్టి వాడు మన దేహాన్ని అపవిత్రం చేస్తున్నాడు. మొదటిగా ఆక్రమించుకుంటాడు, తర్వాత అపవిత్రపరిచేస్తాడు, ఆ తర్వాత ఆహారం
ఇక్కడ మనం చూస్తుంది ఏమిటి దేవా, ఏమిటి యెహోవా, సేవకుల దేహాలు అలాగే సామాన్యమైనటువంటి నీ బిడ్డల దేహాలు మృగాలకు ఆహారంగా మారిపోయిందే. ఎస్, మన శరీరాలను అపవిత్రపరిచే సైతాను మనల్ని ఆహారంగా మార్చేసుకుంటాడు. సైతానుకు మరొక పేరేమిటి తెలుసా? మృగము. ఏమిటి? మృగం, బీస్ట్. వాడొక మృగం. నువ్వు నీ జీవితంలో సైతానుకు చోటిచ్చావంటే వాడు నీ శరీరాన్ని వాడు అనుభవిస్తాడు. నీ శరీరాన్ని నాశనం చేసి పడేస్తాడు. నామరూపాలు లేకుండా చేసేస్తాడు, ఆకారం లేకుండా చేసేస్తాడు. ఆసాపు అంటున్నాడు, వాళ్ళు ఆక్రమించేశారయ్యా, అపవిత్రపరిచేశారయ్యా, ఆహారంగా మార్చేశారయ్యా, అంతేకాకుండా అపహాస్యం చేస్తున్నారయ్యా. మనం చూసిన వాళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు. సహోదరి సహోదరులు, సైతాను చేసేదే అదే. మనల్ని చూసిన వాళ్ళు మనల్ని చూసి అసహ్యించుకునే విధంగా చేస్తారు. తాగుబోతుని చూస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? గోల్డ్ మెడల్ ఇస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? తాగుబోతుని చూస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? అసహ్యించుకుంటారు. వాడు రోడ్డు మీద సరైన బట్టలు వేసుకోకుండా అటు ఇటు ఊగుతా పడుతూ లేస్తూ ఉంటే అసహ్యించుకుంటారు. తాగుబోతు భర్తను ఏ భార్య అయినా ప్రేమించగలదా? అసహ్యించుకుంటుంది. తాగుబోతు తండ్రిగా ఒకవేళ తండ్రి ఉంటే కొడుకైనా కూతురైనా ఆ తండ్రిని ప్రేమగా చూడగలరా? అసహ్యించుకుంటారు. చిచ్చి, ఇలాంటి తండ్రి దొరికాడండి మాకు అని చెప్పి. వింటున్నారా? తప్పు చేసేటటువంటి, పాపం చేసేటటువంటి, పాపిష్టి అలవాట్లకు బానిసైనటువంటి వారిని చూసినప్పుడు సాధారణంగా తోటి వాళ్ళు అసహ్యించుకుంటారు. భార్య అసహ్యించుకుంటుంది, భర్త అసహ్యించుకుంటాడు. మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ కష్టాలు కొని తెచ్చుకునేటటువంటి బిడ్డలను చూసినప్పుడు తండ్రి అసహ్యించుకుంటాడు, తల్లి అసహ్యించుకుంటాడు. ఇదేనండి సైతాన్ చేసే పని. మీ వాళ్ళే, నీ వారే నిన్ను అసహ్యించుకునే విధంగా చేస్తాడు. నిన్ను చూసేవారు నిన్ను అసహ్యించుకునే విధంగా చేస్తాడు, అపహాస్యం చేసే విధంగా చేస్తాడు. మరి పనే అదండి. అంటే మన బ్రతుకుల్ని నవ్వుల పాలు చేసేస్తాడు. ఈరోజు కొంతమంది తమ జీవితాల్లో చేసేటటువంటి తప్పులను బట్టి, వేసేటటువంటి తప్పటడుగులను బట్టి, తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాలను బట్టి నలుగురి మధ్యలో నవ్వుల పాలు అయిపోవట్లా, హేళనకు గురి కావట్లా, మనల్ని చూసి అనేక మంది అపహసించట్లా, నవ్వుకోట్లా, జోక్లేట్లా. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది మనకి? తప్పుటడుగులు వేశాం, సైతానుకు చోటిచ్చాం, వాడికి మన జీవితంలో అవకాశం ఇచ్చాం. కాబట్టి 4 విషయాలు మీతో పంచుకున్నాను. 1, వాడు ఆక్రమిస్తాడు. 2, అపవిత్రపరుస్తాడు. 3, ఆహారంగా భుజిస్తాడు. 4, అపహాస్యం చేస్తాడు, అవమానిస్తాడు. ఇదంతా కూడా ఇశ్రాయేలు జీవితంలో జరుగుతున్నప్పుడు ఆసాపు ఏడుస్తున్నాడు. ఇలా ఎంతకాలం నాయనా, ఎంతకాలం? మనలో ఎవరైనా సైతానుకు అవకాశం ఇచ్చి వాడి ఆక్రమణకి గురైన వాళ్ళు ఉన్నారా? ఎస్, నా జీవితంలో సైతాను ప్రవేశించాడు. అణువణువున వాడు ఆక్రమించేస్తున్నాడు. ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో వాడు అడుగుపెట్టాడు. అంతటితో ఆగకుండా వాడు నా శరీరంలో జొరబడ్డాడు. ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు, ఆస్తిని పాడు చేస్తున్నాడు, అందాన్ని పాడు చేస్తున్నాడు, ఆత్మీయతను పాడు చేస్తున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. స్లోగా వాడు నా జీవితంలో ప్రతి అణువున వాడు ఆక్రమించేస్తున్నాడు. ఈజ్ ఇట్ ట్రూ ఇన్ యువర్ లైఫ్? అది నీ జీవితంలో వాస్తవమా? అయితే ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా వాడు ఆక్రమించేస్తున్నాడు నాయన. రోజు రోజుకు వాడు నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, ప్రతి విషయంలో వాడు జొరబడిపోతున్నాడు. ఎక్కడ నాకు సుఖం లేకుండా చేస్తున్నాడు. ఎక్కడెక్కడ సాతాను ఆక్రమిస్తున్నాడో అడుగుదాం ప్రభువుని. ఈ విషయంలో సైతాను నా జీవితంలో అడుగు పెట్టేశాడయ్యా. అడుగు పెట్టడమే కాకుండా వాడు ఆక్రమించేస్తున్నాడు. ఆక్రమించటము అని అంటే నీకు హక్కు లేకుండా చేయటం, అర్థమైందా? నీది. ఏమంటే మా స్థలం ఆక్రమించారండి అని అంటాను, చూసారంటే అర్థం ఏమిటి? ఆ స్థలం నీది, అనుభవించాల్సింది నువ్వు, కానీ అనుభవించలేవు, అందులో ఆనందించలేవు. ఎందుకని? వాడు ఆక్రమించేశాడు. ఈ జీవితం నీదే. నీ జీవితాన్ని వాడు ఆక్రమించినట్లయితే వాడు నీ జీవితాన్ని నువ్వు అనుభవించకుండా చేస్తాడు, నీ జీవితంలో నువ్వు ఆనందించకుండా చేస్తాడు. అదే చెప్తున్నాను. ఈరోజు మనలో కొంతమంది లేక అనేక మంది జీవితంలో వాస్తవం సైతాను
ఎంతో కొంత అడుగు పెట్టేశాడు. అడుగు పెట్టనిచ్చావు, ఇప్పుడు స్లోగా వాడు ఆక్రమించేస్తున్నాడు. వాడు దేన్ని ఆక్రమిస్తాడో దాన్ని అపవిత్రపరుస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి. దేన్ని ఆక్రమిస్తాడో దాన్ని వాడు అపవిత్రపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఒక్కొక్క విషయంలో అపవిత్రం అయిపోతున్నావు. నీ జీవితం అపవిత్రం అయిపోతుంది. వాడికి నువ్వు ఆహారంగా తయారయ్యావు. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కొంతమందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఆ బిర్యానీ వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది ఏమిటి, భూమి మీద మొట్టమొదటిసారిగా భోజనం చేస్తే ఎలా ఉంటుందో, లేదా ఒక సంవత్సరం పాటు భోజనం చేయకుండా ఫస్ట్ టైం భోజనం చేస్తున్నట్టు. అలాగే కొంతమంది చికెన్ అంటే ఇష్టం, కొంతమంది మటన్ అంటే ఇష్టం, కొంతమంది ఫిష్ అంటే ఇష్టం. సో నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఇష్టమైన కర్రీ నీకు దొరికినప్పుడు లొట్టలు వేసుకుని తింటాం. ఎస్, వినండి. సైతానికి నువ్వు అంటే చాలా ఇష్టం. ఎందుకని? వాడు నిన్ను నాశనం చేయాలి అని చెప్పి వాడు ఆరాటపడుతున్నాడు. వాడికి నువ్వు అవకాశం ఇచ్చావయ్యా అంటే వాడికి నిన్ను అనుభవించటానికి వాడు ఆనందిస్తాడు. చూశారు, అదే మాట్లాడుతున్నాడు. మృగాలు వచ్చి, ఆకలితో ఉన్న మృగాలు వచ్చి శవాలను తినేస్తూ ఉంటే చూడలేకపోతున్నానయ్యా. ఏమిటిది? ఈరోజు సైతాన్ అనే మృగము వచ్చి నీ శరీరంలో జొరబడి అనుభవిస్తున్నాడు నిన్ను. ఏమాత్రం మంచిది కాదు. చివరిగా నీ జీవితం ఆక్రమించబడి, అపవిత్రపరచబడి, అనుభవించబడుతున్నట్లయితే ఆఖరికి మిలేదంటే తెలుసా మీకు? అవమానం, అపహాస్యం, నవ్వులు పాలైపోతుంది మీ జీవితం. ఒకవేళ ఇప్పటికే అలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నట్లయితే ఈరోజు పశ్చాత్తాపడదామా, ప్రభువుని అడుగుదామా, ప్రభువా ఆక్రమించినటువంటి ఆ సైతాన్ని నా నుంచి దూరం చేయయ్యా. కొన్నిసార్లు వచ్చి అడుగుతూ ఉంటారయ్యా, మా స్థలాన్ని కొంతమంది ఆక్రమించారయ్యా. సరే, నేను దేనికోసం దేవుడు వాళ్ళని అక్కడి నుంచి తరిమివేయలాగున ప్రార్థన చేయయ్యా. ప్రార్థన చేద్దామా? స్థలం కంటే బహు విలువైంది నీ ఆత్మ. ఆ ఆత్మను మోసేటటువంటి శరీరం, ఈ ఆత్మ, ఈ శరీరమే సైతాన్ యొక్క ఆక్రమణకి గురైనట్లయితే ఇంకా అంతకంటే దారుణం ఏముంటుంది? ప్రార్థన చేద్దామండి. రండి, ఉన్న చోటే మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, ప్రార్థనలోకి ఇవ్వించండి. ఆక్రమించుకున్న సైతాను అపవిత్రపరుస్తున్నాడు నాయన. అపవిత్రమైన జీవితం నుండి విడిపించాయా. నా ఇష్టం అనే ఆత్మ నుండి విడిపించాయా. నా ఇష్టం అనేటటువంటి మనస్తత్వం నుంచి విడిపించు నాయన. నా ఇష్టం అనేటటువంటి అవివేకం నుంచి విడిపించాయా. నీ ఇష్టం చేసే ఆత్మీయత దయచేయి. నీకు ఇష్టునిగా జీవించే ఆత్మీయత మాకు దయచేయి. నీ చిత్తము చేసే ఆత్మీయత మాకు దయచేయి నాయన. నిన్ను ఘనపరిచే జీవితం మాకు దయచేయి. నిన్ను మహిమపరిచే జీవితం మాకు దయచేయి. నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయి. వాడు కాదు ప్రభు ఆనందించాల్సింది, నువ్వు ఆనందించాలి నాయన. నువ్వు సంతోషించాలి ప్రభువా. నువ్వు మా హృదయంలో సంపూర్ణ స్థిర నివాసం చేయాలి నాయన. అటు కృప దయచేయ్యా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఎక్కడ సైతాను అధికారం మా మీద ఉండడానికి వీల్లేదు నాయన. సంపూర్ణంగా నీ చిత్తానికి, నీ ఇష్టానికి మా జీవితాన్ని అప్పగిస్తున్నావు అయ్యా. నీ రక్తముతో మమ్మల్ని కడగండి, హిమము కంటే నాయన తెల్లగా మా హృదయాన్ని నూతన పరచండి నాయన. ఏ తప్పుల ద్వారా నిన్ను గాయపరిచామో వాటన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి నాయన, మన్నించండి అయ్యా. ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అయ్యా. ఒక నూతన వ్యక్తిగా మేము జీవించాలి. అటు కృప దయచేయండి అయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని నాయన అన్ని విషయాల్లో ఆశీర్వదించండి. అంచెలంచెలుగా దీవించండి నాయన. నీకే ఘనత, నీకే ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.